రావణుడిపై విజయం సాధించిన రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అదే రామరాజ్యానికి ఆరంభం. ఇది ధర్మం, శాంతి, ప్రేమతో నిండి ఉన్న ఒక మహానుభావుల యుగం. కాని ఈ గాథలో కూడా త్యాగం, వేదన ఉంటాయి. రామాయణ గాథలో చివరి అధ్యాయం ఇది. రాముడు సీతతో కలిసి సింహాసనాన్ని అధిష్ఠించుతాడు. దివ్యమైన పాలన ప్రారంభమవుతుంది. ప్రజలు తిరిగి వచ్చిన రాముడిని ఊరేగింపుగా స్వాగతించుతారు. నగరం ఉత్సవంగా మారుతుంది. రాముడు ప్రతిరోజూ ప్రజల సమస్యలు తానే విని పరిష్కరిస్తాడు. ఒక దోబి సీత పవిత్రతపై సందేహం చెబుతాడు. ఈ మాటలు రాముని మనసును కలచివేస్తాయి. సీత స్వచ్ఛత నిరూపించుకున్నప్పటికీ ప్రజల కోసం తానే వనవాసానికి వెళ్లటానికి సిద్ధమవుతుంది. రాముడు లజ్జతో లక్ష్మణుడిని సీతను అడవిలో విడిచిపెట్టమని ఆదేశిస్తాడు. వాల్మీకి మహర్షి సీతకు ఆశ్రయమిస్తాడు. ఆమెకు ప్రశాంత జీవితం అందిస్తుంది. సీతకు లవ, కుశ అనే పుత్రులు జన్మిస్తారు. వాల్మీకి వారిని శాస్త్రం, శస్త్రంలో నిపుణులుగా తయారుచేస్తాడు. వారు సుమధురంగా రామాయణాన్ని పాడుతూ ప్రజల మనసులను గెలుస్తారు. రాముడు వారి పాట్లు విని ఆశ్చర్యపోతాడు. వారిని రాజసభకు ఆహ్వానిస్తాడు. వాల్మీకి మహర్షి సీతకథను మరియు బాలల గుట్టును బయటపెడతాడు. సీత తాను పవిత్రమేనని భూదేవికి నిరూపించమని ప్రార్థిస్తుంది. భూమితల్లి ప్రత్యక్షమై సీతను తన ఒడిలోకి తీసుకుపోతుంది. రాముడు నిలబడి తన ప్రేమను త్యాగంగా చూచి మౌనంగా నిలుస్తాడు. ధర్మాన్ని పరిరక్షించి చివరికి తన మానవ జీవితం పూర్తిచేస్తాడు. రాముడు సర్యునదిలో ప్రవేశించి విష్ణురూపంలో విలీనమవుతాడు. విష్ణురూపంలో రాముడు లక్ష్మీదేవితో కలిసి వైకుంఠానికి వెళ్తాడు. లవ్, కుశులు ధర్మవంతులుగా పాలన కొనసాగిస్తాడు. రాముడి కథ శాశ్వతంగా పఠించబడుతుంది. ప్రతి హృదయంలో జీవిస్తుంది. ఇలా ముగుస్తుంది రామాయణం. ధర్మం, ప్రేమ, త్యాగం, న్యాయం మరియు భక్తితో నిండిన అపురూపగాథ. ఈ గాథ మనల్ని మన జీవితంలో మార్గదర్శిగా నిలిపే తత్వం. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.